భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతులను స్మరించుకుంటూ హైదరాబాద్ బర్కత్పుర సత్యనగర్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. బస్తీ నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబేద్కర్ వాది కేపీ మురళీకృష్ణ బస్తీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజల హక్కులను కాపాడే శక్తివంతమైన పీఠిక అని చెప్పారు. అంబేద్కర్ చూపించిన సమానత్వం, స్వాతంత్రం, సోదరభావం మార్గదర్శక సూత్రాలు ప్రతిరోజు ఆచరణలో ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను రక్షించడంలో యువత ముందుండాలని, సామాజిక అన్యాయాలపై పోరాటం అంబేద్కర్ ఆత్మస్మృతితో కొనసాగాలని సూచించారు. గట్టిగా మాట్లాడు చెప్పు. ఈరోజు మన భారతదేశానికి ఒక గొప్ప దినంగా భావించే రోజు. ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగం అమలైన రోజు. దీన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన మురళీకృష్ణ గారికి, అదేవిధంగా తోటి సోదరులకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగాన్ని రచించి భారత ప్రభుత్వానికి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రభుత్వానికి అందించిన రోజుగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గతంలో 70 సంవత్సరాలు, గత సంవత్సరము చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఇప్పుడు 76వ సంవత్సరము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు ఈ భారతదేశంలో ఉండే అట్టడుగు స్థాయిలో ఉండే ప్రజల గురించి అనేక రకాల పోరాటాలు చేసి, అదేవిధంగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరునికి హక్కులు, అధికారాలు ఇవ్వడమే కాదు, సమాజంలో సమాజాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రపంచ దేశాల్లో అనేక విగ్రహాలున్న ఏకైక నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి నాయకుడు రచించిన భారత రాజ్యాంగము మన భారతదేశంలో పుట్టడం అనేది చాలా గొప్ప విశేషము. అలాంటి భారత రత్న ఈరోజు మనము 76వ కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ గారు ఈ రాజ్యాంగం రచనకు అపర్నిశలు కష్టపడి 18 నెలల్లో ఈ రాజ్యాంగము రచించబడినది. ఇందులో 6 మెంబర్స్ ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చైర్మన్గా చేశారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మళ్ళీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అన్ని ప్రిన్సిపల్స్ మనం ఎలా ఫాలో కావాలో ఇందులో పొందుపరచడం వచ్చింది. అందరికంటే రాజ్యాంగంలో మన భారతదేశ రాజ్యాంగం పెద్దది, మరి అతి ముఖ్యమైనది. మనం ఇప్పుడు అందరము భారతదేశంలో ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ అన్ని మన బాబాసాహెబ్ గారు చేసిందే. బాబాసాహెబ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశానికి వచ్చేసిన, మరి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరి పెద్దలకు, మరి అదే కేపీ మురళీకృష్ణ గారికి, భిక్షపతి గారికి, మరి నా తోటి సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు.